హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గొన్నాబతిల. ఈరోజు మనం ఆదికవి నన్నయ్య గురించి కొన్ని ముఖ్య అంశాలను తెలుసుకుందాం. ఆదికవి నన్నయ్య కాలం క్రీస్తు శకం 11వ శతాబ్దం, స్థలం రాజమహేంద్రవరం, గోత్రం ముద్దల గోత్రం, రచనలు ఆంధ్ర మహాభారతం, ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం వరకు. బిరుదులు: ఆదికవి, వాగానుశాసనుడు, శబ్దశాసనుడు. శాసనాలు: నందంపూడి శాసనం, మండ శాసనం. శైలి: అక్షర రమ్యత, ఆఖ్యాన శైలి. సో ఈ విషయాలు అనేవి మనకి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రముఖ రైటర్స్ గురించి తెలుసుకోవడం వల్ల మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే ఆబ్జెక్టివ్ పాయింట్లో కూడా చాలా యూజ్ అవ్వడానికి మీకు చాలా సింపుల్గా చిన్న చిన్న సెంటెన్స్లోనే ఇన్ఫర్మేషన్ మొత్తం అందించడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.